ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో, చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. గోదే గుణైరపనయన్ ప్రణతాపరాధాన్ భ్రూక్షేపయేవ తవ భోగరసానుకూలః కర్మానుబంధి ఫలదానరతస్య భర్తు స్వాతంత్ర్య దుర్వ్యసన మర్మభిదా నిదానం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం 25వ పాసురంలో తిరుప్పావైలో ఒరిత్తి మగనాయ్ అనేటువంటి ఒక శ్రీకృష్ణ అవతార రహస్య ఉద్ఘాటన పాసురము అంటారు దీన్ని. ఆ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఒరిత్తి మగనాయ్ పిరందు ஓரிரவில் ஒரெக்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகி தான் தேங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோன் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரிந்து மகிழ்ந்து ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈనాటి పాసురంలో ఒక ఆవిడికి పుట్టి ఆ రాత్రే వేరొక ఊరి వెళ్ళిపోయి ఒక ఆవిడ దగ్గర పెరిగిన తండ్రి అంటుంది ఆండాళ్ తల్లి. ఎందుకండి హాయిగా దేవకికి పుట్టావు, యశోద దగ్గర పెరిగావు అని నోరారా చెప్పుకోవచ్చు కదా అంటే, కంసుడిని తలుచుకుంటే ఇప్పటికి కూడా భయమేటండి గోదాదేవికి. అందువల్ల అత్తత్తిన్ పత్తానాళ్ళని ఒక మాట ఉంది. హస్తా నక్షత్రంకి 10వ రోజు అన్నారట. అంటే హస్త నుంచి 10, హస్తకి 10 తెలియకుండా ఎవరైనా ఏదైనా కీడు తలపెట్టి నక్షత్ర జపాలు చేయాలన్నా తెలియకుండా ఉండేందుకు గాను అలా అన్నారు అంటారు. అలాగా దేవకీదేవికి పుట్టి అదే రాత్రి యశోదమ్మ ఒడిని చేరినటువంటి ఓ తండ్రి, ఓ కన్నయ్య, నీ పెరుగుదలని చూసి భరించలేకపోయాడయ్యా ఆ కంసుడు. నీకు ఏదో ఒక కీడు చెయ్యాలి అని అనుకున్నాడు. అలా అనుకున్న ఆయన బొజ్జలో నిప్పుని పెట్టినట్లుగా భయాన్ని కలిగించినటువంటి తండ్రి, నిన్ను మేము పూజించడం కోసం వచ్చాము. ఒక అందమైనటువంటి సంపద, నీ యొక్క దివ్యమైనటువంటి చరిత్ర, వీటన్నిటి గురించి కూడా మేము పాడడానికి వచ్చాం. మా శ్రమ పోయేలాగా నువ్వు ఒక్కసారి వచ్చి మమ్మల్ని ఆనందపరచవలసినది అనేటువంటి ఒక అందమైనటువంటి అర్థాన్ని ఆండాళ్ తల్లి చెప్తుంది. ఇందులో చాలా 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 విశేషమైనటువంటి అర్థాన్ని ఒకదాన్ని చెప్తారండి. ఏమిటంటే,
ఒక మంత్రంలో పుట్టి ఒక మంత్రంలో పెరిగిన స్వామి, అష్టాక్షరిలో పుట్టి ద్వయమంత్రంలో విశ్వరూపాన్ని చూపించినటువంటి స్వామి అనేటువంటి చాలా విశేష విషయాన్ని మనకి అందులో చెప్తారు అన్నమాట. దాన్ని కంసుడు భరించలేకపోయాడు అంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని మనకి తెలియచేస్తారు. ఆయన కంసుడు భావించాడంటే ఏమీ చెయ్యలేదు అంటే ఆ పరమాళ్ళు చూస్తారట, వీడు ఏమైనా చెడు చేస్తాడా అనుకుంటే అనుకున్నాడు, చేస్తే అప్పుడు చూద్దాంలే అని, చేసేదాకా అవకాశం ఇస్తారు, అదే మంచిదైతే అనుకున్నాడు అంతే చాలు అని ఫలితాన్ని ఇచ్చేస్తాడు అనేటువంటి ఒక విశేషాన్ని కూడా చెప్తూ ఆ కంసుడి యొక్క పొట్టలో పెట్టిన నెరుపెన్న నిన్న నెడుమాలే, మనకి రామాయణంలో ఆదాయ తేనైవ దదాహలంకమ్మని హనుమ సీతమ్మ యొక్క శోకాగ్నినే తీసుకుని లంకని దహనం చేసినట్లుగా ఇక్కడ కంసుడి యొక్క పొట్టలో ఉన్నటువంటి భయం అనే అగ్నినే ఈయన ప్రజ్వరిల్ల చేశాడు అనేటువంటి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని కూడా ఇందులో చెప్తారు. ఇంకా చాలా చాలా అంతరార్థాలు, ధ్వన్యార్థాలు, విశేషార్థాలు చాలా చెప్పబడ్డాయి అనుకోండి. ఇవాళ మనం దివ్యదేశం చూసుకుంటే తిరుక్కన్నపురం, పెరియ తిరుమజిలో ఈ తిరుక్కన్నపురం పెరుమాళ్ళకి అద్భుతమైనటువంటి మంగళాశాసనం చేశారు ఆళ్వార్లు. ఒక అందమైన భంగిమని చెప్తారు. వెన్న తినేసి పారిపోతుంటే ఉండరా ఉండరా అని యశోదమ్మ వెనకాల వస్తుంటే కొంచెం దూరం వెళ్ళేసి ఆ వెన్నని ఒకసారి ఇలా నోటి నుంచి దవడదాకా రాసేసుకుని అమ్మ చూసిందా అని పక్కకి తిరిగినటువంటి నీ అందమైన రూపానికి మంగళము అంటారు. చిన్నపిల్లల్ని ఒక్కసారి అలా ఊహించుకోండి, ఎంత ముద్దు వచ్చేస్తుందో, వాళ్ళని ఎత్తుకోవాలని ఎలా అనిపిస్తుందో. కన్నయ్య కూడా యశోదమ్మకి అంత దివ్యానందాన్ని కలిగించినటువంటి ఆ వర్ణన, ఆ పాసురాలు అన్నీ అందులో మనకి కనిపిస్తాయన్నమాట. మరి రామానుజుల పరంగా వచ్చేటప్పటికి ఒకచోట పుట్టి ఒకచోట పెరిగి అనే అర్థాన్ని తీసుకోవాలంటే యాదవ ప్రకాశులతో కలిసి గంగాయాత్ర అనే మిషతోటి గురువుగారు తీసుకెళ్ళి ఏదో ఒక కీడు చేద్దామని చూస్తే అక్కడ వరదరాజస్వామి యొక్క దయ వల్ల తప్పించుకున్నటువంటి భగవద్ రామానుజులు ఎక్కడ వింధ్యాటవి, ఎక్కడ కాంచీనగరము, అక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అనేటువంటి మాట వల్ల ఈ వృత్తాంతం అంతా కూడా మనం తలుచుకోవాలి అని అంటారు. మరి ఇలాగే మన రామానుజ సేవా ట్రస్ట్ కూడా అలా పుట్టి ఒక్కొక్కసారి అలా విశ్వరూపాన్ని ధరించిందా అన్నట్లుగా ఎంత పెద్ద సంస్థ అయిపోయిందండి. ఎన్ని క్యాంపులు అది నిర్వహిస్తోంది. మనకి ఇప్పటి వాతావరణాన్ని తలుచుకుంటే 4,000 మందికి ఉచితంగా వ్యాక్సినేషన్ వేయించారండి మన డాక్టర్ ధనంజయ్ గారు. అది మా స్వానుభవంతో చెప్తున్నాం. అమ్మ ముందు వచ్చి ఈ వ్యాక్సినేషన్ తీసుకొని వెళ్ళిపోండి అని బూస్టర్ డోసు దాకా వేయించినటువంటి నిజంగా ఉపకారశీలి సంఘానికి ఇటువంటి డాక్టర్ల యొక్క అవసరం ఎంత ఉందో అందరినీ తనవారిగా తలచి వారందరికీ కూడా ఉపకారం చేయడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఉచితంగా సేవలు అందించడం. ఆయనలో ఒక విషయాన్ని మీరు గ్రహించి ఉంటారు, ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా సరే అమ్మ తగ్గిపోతుంది తగ్గిపోతుందని అనేటప్పటికి వారి మాటలతోటే సగం రోగం తగ్గిపోయినట్లుగా ఇలాంటి అద్భుతమైనటువంటి వాక్కు కైంకర్యము, సేవా కైంకర్యము, స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి కైంకర్యము ఎన్ని చేస్తున్నారో. ఇంత మంచి వ్యక్తులు స్థాపించినటువంటి అత్యద్భుతమైనటువంటి గోదాతాయార్ శ్రీరంగనాథుల దివ్య సన్నిధిలో మనమందరము కూడా ఉండి ఆ పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొందితే అటు ఆ గోశాలలు, ఆ అంబారవాలు, ఆ ఆంజనేయ స్వామి, ఆ ఆరోగ్య మూర్తి అయినటువంటి ధన్వంతరి, ఆ చిన్న పుష్కరిణి, అందులో ఏర్పాటు చేసిన పువ్వులు, ఆ మార్గము, అబ్బా మనస్సు ఒక్కసారి పులకించిపోతుందండి. రండి దాన్ని సేవించుకుందాం. జై శ్రీమన్నారాయణ.